హలో ఎవ్రీవన్. ఆహ్, ఈరోజు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ పైథాన్ ప్రోగ్రామింగ్? అసలు పైథాన్‌లో ఎలా కోడ్ రాయాలి మనం? ఆహ్, ఎలా ఈజీ వేలో మనం ఒక పెద్ద ఆహ్, మీన్స్ జావాలో రాసే 10 లైన్స్, 15 లైన్స్ కోడ్‌ని మనం 5 లైన్స్‌లో పైథాన్‌లో ఎలా సింపుల్‌గా రాయగలమో చూద్దాం. సో, ఫస్ట్‌లీ మనం పైథాన్‌లో ఏం చూడాలి అంటే బేసిక్స్. అంటే ఇప్పుడు పైథాన్‌లో వి హావ్ కీవర్డ్స్ లైక్ రిజర్వ్డ్ వర్డ్స్ వి కాల్ దెమ్ యాస్. సో, దీస్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఈ రిజర్వ్డ్ వర్డ్స్ ఏంటంటే లైక్ వీటిల్ని మనము వాడలేము. అంటే వేరియబుల్ నేమ్స్ కింద వాడలేము. మనం వీటిల్ని జస్ట్ లైక్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కింద లేదంటే వేటినైనా డిఫైన్ చేయడానికి లేదంటే ఉన్న ఫంక్షన్స్‌నే ఎలా యూజ్ చేయగలుగుతాం, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌ని ఎలా యూజ్ చేయగలుగుతాం. ఈటిలి కోసం రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేది వాడతాం. సో, ఇక్కడ వేరియబుల్స్ వచ్చేసి ఏంటి అంటే ఐడెంటిఫైయర్స్ అని అంటాం మేము. సో, ఏంటంటే అవి ఇప్పుడు మనకి ఇప్పుడు మనల్ని నేమ్‌తోటి పిలుస్తారు. ఎవరన్నా మన నేమ్ తోటే కదా పిలిచేది. నిక్ నేమ్ ఆర్ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఎనీ నేమ్. సో, ఆ నేమ్ ఏంటంటే మనకిచ్చిన నేమ్ అది. సో, వేరియబుల్స్ వచ్చేసరికి ఏంటంటే అవి ఒక వాల్యూస్‌కి ఇచ్చే నేమ్ అన్నమాట. ఇప్పుడు మన నేమ్ ఉంది. సో అండ్ సో నిఖిల్ ఆర్ హరీష్. ఈ నేమ్స్ ఇవి ఒక వాల్యూస్ అన్నమాట పైథాన్‌లో. సో, ఈ వాల్యూస్‌కి మనం వేరియబుల్ నేమ్స్ అనేది ఇస్తాం. ఇప్పుడు మన నేమ్ హరీష్, నరేష్ వీటిల పేరు వాల్యూస్. సో, వీటిలికి ఏమంటాము అంటే వేరియబుల్స్ వచ్చేసి నేమ్ ఆర్ ఎ ఫుల్ నేమ్ ఆర్ ఎ లాస్ట్ నేమ్ ఎనీ నేమ్. సో, పైథాన్‌లో కూడా అలాగే ఇంటిజర్స్‌కి, స్ట్రింగ్స్‌కి వీటిలికి వేరియబుల్స్ అనేవి నేమ్స్ అన్నమాట. సో, అవి ఆహ్, వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ ఆర్ రిజర్వ్డ్ కీవర్డ్స్ అని అంటాం. సో, మనము ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాద్దాం. ఏం ప్రోగ్రామ్ అంటే లైక్ కాలిక్యులేటింగ్ ఫ్యాక్టోరియల్ అని రాద్దాం అనుకుందాం. సో, లెట్స్ క్రియేట్ ఆల్రెడీ ఒక ఫైల్ సేవ్ చేసి ఉన్నది. సో, ఓపెనింగ్ చేద్దాం ఈ ఫైల్‌ని. సో, డెస్క్‌టాప్ మీద సేవ్ చేశాను నేను అది ఆల్రెడీ. సో, సో, హియర్ ఈస్ దిస్ ప్రోగ్రామ్. ఎన్లార్జ్ ది స్క్రీన్. ఓకే. ఇదొక బేసిక్ ఫైల్ అన్నమాట. విత్ .py ఎక్స్‌టెన్షన్. ఒకవేళ మనం న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫైల్‌కెళ్ళి న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని, సేవ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి నా దగ్గర ఐయామ్ జస్ట్ యూజింగ్ దట్ ఫైల్ అన్నమాట. సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక వేరియబుల్ అంటే ఒక ఇంటిజర్ వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. పైథాన్‌లో ఏంటంటే మనం డేటా టైప్స్ రాయనవసరం లేదు. లైక్ ఇంట్ లేదా ఫ్లోట్ ఇలా రాయవసరం లేదు. డైరెక్ట్ ఒక ఇంటిజర్‌ని డిక్లేర్ చేయాలనుకుంటే మనం వేరియబుల్ నేమ్ ఇచ్చి, అసైన్‌మెంట్ ఆపరేటర్ ఇచ్చి వాల్యూ ఇయ్యడమే. సో, ఇదొక ఇంటిజర్ వాల్యూ అన్నమాట. 10 అనేది ఒక ఇంటిజర్ వాల్యూ. ఏ అనేది వేరియబుల్ నేమ్. సో, ఇదొక డిక్లేర్ చేశాననమాట. ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశా. ఇప్పుడు నాకేంటి అంటే ఈ 10 అనే ఇంటిజర్ వాల్యూకి ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి నేను. అంటే 10 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. సో, 10 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే బేసిక్ ఫార్ములా ఏముంటది? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇలా సో ఆన్ 1 వరకెళ్ళుద్ది. సో, నేను ఇదొక ప్రోగ్రామ్ రాస్తున్నాననమాట 10 ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి. అది ఒక సింపుల్ వేలో మనం ఎన్ని వేస్‌లో అయినా రాయొచ్చు. నాకు తెలిసిన ఒక వేలో నేను రాస్తున్నాననమాట. యూజింగ్ లూప్స్. మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం దీనికి. సో, ఫస్ట్‌లీ ఒక వేరియబుల్ 1 అనేదాన్ని తీసుకున్నాను ఒక వేరియబుల్‌లో. సో, ఇప్పుడు నేను ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 టు ఏ ప్లస్ 1. ఇక్కడ నేను a+1 ఎందుకిచ్చానంటే, మనకి రేంజ్ ఫంక్షన్ ఉంది కదా! ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే, ఈ లాస్ట్ వాల్యూ ఉంది కదా! ఈ లాస్ట్ వాల్యూ కంటే -1 వరకు తీసుకుంటదనమాట. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ a వరకే ఇచ్చామనుకోండి, ఇది ఎక్కడి వరకెళ్ళుద్దంటే రేంజ్ ఫంక్షన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ ఇదంతా ఎళ్లి 9 వరకే ఎళ్ళుద్ది. ఎందుకంటే మనం ఇక్కడ ఏ వాల్యూ 10 ఇచ్చాము కాబట్టి. ఇఫ్ మనం a+1 ఇస్తే ఈ రేంజ్ ఫంక్షన్‌లో ఎండింగ్ వాల్యూ, ఇట్ విల్ గో టిల్ 10 అన్నమాట. ఇక్కడ మనం రేంజ్ ఫంక్షన్‌లో ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు లాస్ట్ వాల్యూ. లైక్ ఇది స్టెప్ వాల్యూ అంటాము. దిస్ ఈస్ కాల్డ్ ఎ స్టెప్ వాల్యూ. సో, ఈ వాల్యూ ఏంటంటే ఇప్పుడు 1 తర్వాత 2 వస్తుంది కదా! అలా కాదు. నాకు 1 తర్వాత 3 రావాలి అనుకుంటే మనం ఇక్కడ ఎక్స్‌ట్రా వాల్యూ ఒకటి రాసి 2 అనేస్తాం. అప్పుడేమవుతదంటే 1 నుంచి 3కెళ్ళుద్ది. అంటే +2 3కెళ్ళుద్ది. అండ్ 3 + 2 5కెళ్ళుద్ది. అండ్ 5 + 2 7కెళ్ళుద్ది అలా.
అన్నమాట. ఇప్పుడు స్టెప్ వాల్యూ దానికి పనికొస్తది రేంజ్ ఫంక్షన్‌లో. సో, మనకు ఆ స్టెప్ వాల్యూ అవసరం లేదు కాబట్టి జస్ట్ రేంజ్ ఫంక్షన్ రాసి 1 నుంచి కౌంట్ చేసి a+1 వరకెళ్తున్నాం. ఆర్ ఇప్పుడు మనకి 10 ఫ్యాక్టోరియల్ కావాలంటే 1 ఇంటూ చేసినా, చేయకపోయినా ఒకటే కాబట్టి ఎలాగో మనం ఇక్కడ s=1 రాసాం కాబట్టి కెన్ టేక్ లైట్. సో, 2 నుంచి స్టార్ట్ చేద్దాం. సో, 2 నుంచి స్టార్ట్ చేసి a+1 అంటే 10 వరకెళ్తుంది. సో, 10 s ఇంటూ i. సో, లాస్ట్‌కి మనం ప్రింట్ చేసేస్తున్నాం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10ని. సేవ్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఈ లైన్ ఏంటి అంటే s ఇంటూ i ఏం చేసిద్దంటే ఫస్ట్ s వాల్యూ 1 ఉంది. సో, 1 ఇంటూ 2 చేసిద్ది ఫస్ట్. అప్పుడు sలో 2 అనే వాల్యూ ఫీడ్ అయ్యి ఉంటది. నెక్స్ట్, నెక్స్ట్ ఐటరేషన్‌లో ఏమవుతదంటే i వాల్యూ 3 వస్తది. సో, ఆ 3 ఇంటూ 2 అవి 6 అనే వాల్యూ s అనే వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉంటది. అలా ఫర్ ఎవ్రీ ఐటరేషన్ వాల్యూ చేంజ్ అవుతూ ఉండి వేరియబుల్ sలోకి స్టోర్ అవ్వుంటది. సో, ఫైనల్‌గా వచ్చేసరికి ఈ లూప్ మొత్తం అయ్యేసరికి మనము లాస్ట్‌కి s వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతదో చెక్ చేద్దాం మనం. సో, ఇంతొస్తుంది మనకి. ఎంత నియర్లీ 36,28,800 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో, ఇదొక ఆహ్, ఏమంటారు మనము ఎన్ని లైన్స్‌లో రాసాము? 1, 2, 3 లైన్స్‌లో రాసాను నేనైతే కోడ్. సో, ఇదే కోడ్‌ని నేను సింపుల్‌గా మాడ్యూల్స్ యూజ్ చేసి రాసేస్తున్నా పైథాన్‌లో. వి హావ్ మాడ్యూల్స్ రైట్ లైబ్రరీస్ ఎనీ థింగ్స్ వి కెన్ కాల్ మాడ్యూల్స్, లైబ్రరీస్ ఎనీథింగ్. సో, ఆ మాడ్యూల్స్‌ని, లైబ్రరీస్‌ని ఎలా ఇంపోర్ట్ చేస్తామంటే యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. సో, ఇంపోర్ట్ మ్యాథ్, మ్యాథ్ మాడ్యూల్‌ని నేను ఇంపోర్ట్ చేశా. సో, ఈ లూప్ మొత్తం నేను తీసేస్తున్నా. హ్మ్. తీసేసి ఇప్పుడు మ్యాథ్ మాడ్యూల్‌లో మనకి ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంటది. దాన్నే ఫ్యాక్టోరియల్ అంటాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ. ఏ అంటే ఇంటిజర్ 10 వాల్యూ. సో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ అంటే ఈ 10కి ఫ్యాక్టోరియల్ కనుక్కోమని చెప్తుంది. బట్ ఇక్కడ మనం జస్ట్ ఓన్లీ బిల్ట్ ఇన్ ఫంక్షన్ నేమ్ రాసాం. కానీ ఫ్యాక్టోరియల్ అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఓకే. కానీ ఎక్కడి నుంచి తీసుకొనొస్తున్నామంటే ఈ మ్యాథ్ మాడ్యూల్‌లో నుంచే. సో, ఈ మ్యాథ్ మాడ్యూల్‌లో అనేది ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో, అందుకని మనం మ్యాథ్ మాడ్యూల్ నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి మ్యాథ్ డాట్ అని రాస్తాం. సో, సేవ్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. సీ 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చింది సేమ్. మనం లూప్ తోటి రాసినా అంతే వచ్చింది. యూజింగ్ మాడ్యూల్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ తోటి చేసినా గాని అదే వాల్యూ వచ్చింది. సో, ఇదొక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అన్నమాట పైథాన్‌లో. సిమిలర్‌లీ వి కెన్ రైట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎనీథింగ్. సో, ఇక్కడ మనకి వేరియబుల్ గురించి తెలుసుకున్నాము. ఒక లూప్ ఎలా రాయాలో కూడా తెలుసుకున్నాము. సో, సో, లూప్ ఎలా రాయాలో కూడా తెలుసుకున్నాం. సో, నెక్స్ట్ పార్ట్‌లో వచ్చేసి మనం అసలు లిస్ట్ ఎలా డిక్లేర్ చేయాలి? అసలు స్ట్రింగ్స్‌ని లిస్ట్‌లో ఎలా స్టోర్ చేయాలి? అనేది తెలుసుకుందాం. థాంక్ యూ.